ఆ యొక్క హిందూ మనోభావాలను దెబ్బతినకుండా కాపాడాలని అందరికీ కోరుకుంటున్నాం. కుప్పం నియోజకవర్గంలో ఎక్కడైనా గంజాయి సేవించినా విక్రయించినా సాగు చేస్తున్న కఠిన చర్యలు తీసుకుంటామని కుప్పం డీఎస్పీ పార్థసారథి హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో గంజాయి సాగు చేస్తున్న 6గురిని కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా వారి వద్ద నుంచి ఎండు గంజా 1.2 కేజీలు, అదేవిధంగా 84 కేజీల సాగు గంజాను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అణువణువు జల్లెడ పట్టడం జరుగుతుందని, గంజాయికి సంబంధించిన కేసులో ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తి లేదని అన్నారు. అదేవిధంగా కుప్పం అర్బన్ పరిధిలో అర్బన్ సిఐ జీటీ నాయుడు ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక సామగుట్టపల్లికి చెందిన హనుమంతు, చిగాలపల్లికి చెందిన రామచంద్రప్పని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని డీఎస్పీ పార్థసారథి విలేకరుల సమావేశంలో వివరించారు. సాగు చేసే వాళ్ళు కానీ, గాంజా అమ్మేవాళ్ళు, గాంజా సేవించే వాళ్ళ మీద నిఘా ఉంచడమైనది. మా రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారు, అలాగే వారి ఎస్ఐస్ రాళ్ళబదుగురు ఎస్ఐ నరేష్ గారు, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు గారు, వీళ్ళు టీమ్స్గా ఏర్పడి ఈ ఇన్ఫార్మెంట్ నెట్వర్క్ని డెవలప్ చేసుకొని బాగా ఈ గ్రామాల్లో తరచుగా పర్యటిస్తూ అందరినీ అవేర్నెస్ చేయడం వల్ల మాకు మంచి ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. ఆ ఇన్ఫర్మేషన్స్ మేరకు నిన్న ఈరోజు ఈ రామకుప్పం మండలము, శాంతిపురం మండలంలో ఇన్ఫార్మెంట్ చెప్పిన ఏరియాల్లో సెర్చ్ చేయడంతో మనకు దాదాపుగా 6 మంది ఈ పెడ్లర్స్ అమ్మేవాళ్ళని, గాంజా అమ్మేవాళ్ళని 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 మంది మీద 4 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. సాగు చేసే వాళ్ళు కానీ, గాంజా అమ్మేవాళ్ళు, గాంజా సేవించే వాళ్ళ మీద నిఘా ఉంచడమైనది. మా రూరల్ ఇన్స్పెక్టర్ గారు మల్లేష్ యాదవ్ గారు, అలాగే వారి ఎస్ఐస్ రాళ్ళబదుగురు ఎస్ఐ నరేష్ గారు, గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు గారు, వీళ్ళు టీమ్స్గా ఏర్పడి ఈ ఇన్ఫార్మెంట్ నెట్వర్క్ని డెవలప్ చేసుకొని బాగా ఈ గ్రామాల్లో తరచుగా పర్యటిస్తూ అందరినీ అవేర్నెస్ చేయడం వల్ల మాకు మంచి ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. ఆ ఇన్ఫర్మేషన్ ఇక బులెటిన్